పల్లవి అనే అమ్మాయి ప్రేమ కథ తన మాటల్లోనే విందాం. నా ప్రేమ కథ. ప్రేమ, పెళ్ళి, బంధం, 7 జన్మల బంధం. పెళ్లితో 2 జీవితాలను ముడివేసిన ప్రేమ అనే అనుబంధం. జాబ్ చేస్తూ హాస్టల్లో ఉంటున్న నేను మా రూమ్మేట్స్ అందరికీ లవర్స్ ఉండడం చూసి నాకు ఎవ్వరూ లేరు అని బాధపడేదాన్ని. కానీ అందులో ఉన్న రిస్క్ ఏంటో తెలిసి ఊరుకున్నాను. కారణం మా ఇంట్లో ఒప్పుకోరు. కాకపోతే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే సినిమాలకి, షికార్లకి, బీచ్లకి, పార్క్లకి బైక్ మీద చట్టా పట్టాలేసుకుని తిరగవచ్చు అని. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళిన ప్రతిసారి అదే అనుకునేదాన్ని. కానీ ఇంట్లో ఒప్పుకోరు అన్న మాట గుర్తుకు వచ్చి వెంటనే నన్ను నేను కంట్రోల్ చేసుకునేదానిని. నాకు వచ్చేవాడు నన్ను కూడా అందరి బాయ్ ఫ్రెండ్ లాగానే ఎంతో బాగా ప్రేమగా చూసుకోవాలి అని కలలు కనేదాన్ని. కనీసం పెళ్లి ముందు ఇద్దరం బాగా మాట్లాడుకోవాలి అని, పెళ్లి అయ్యాకైనా ప్రేమికులు లాగా ఉండాలి అని అనుకునేదాన్ని. అలా ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే ఊరికి రమ్మని. అంతే, మర్నాడు రాత్రికే బయలుదేరి ఊరికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా అందంగా అలంకరించి ఉంది. ఏమైనా పండుగ అంటే ఏమీ లేదు. మరి ఎందుకబ్బా ఇలా చేశారు? ఫంక్షన్ ఏమో అనుకుంటే నాకు చెప్తారు కదా, మరి ఏదీ కాకుండా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. గుమ్మంలో అడుగు పెట్టగానే ఎలా ఉన్నావు, ఏంటి అంటూ ప్రశ్నోత్తరాలు కార్యక్రమం పూర్తి అయ్యాక ఫ్రెష్ అయి తొందరగా తయారై రమ్మని అన్నారు. ఎవరైనా వస్తారేమో బంధువులు అనుకొని నేను మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్లు తయారై వచ్చాను. ఇప్పుడు ఈ పట్టు చీర, ఈ నెక్లెస్ ఎందుకు పెట్టుకోమని చెప్పారు అనుకుంటూ అలాగే తయారై కూర్చున్నాను. ఈలోగా అమ్మ, పిన్ని, అత్తయ్య వచ్చి నన్ను తీసుకుని వచ్చి హాల్లో అందరి మధ్యన కూర్చోపెట్టారు. అక్కడ ఉన్న అందరినీ ఒకసారి చూశాను. అంతా ఏదో తేడాగా అనిపించింది. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అని. అబ్బాయి తరపు వాళ్ళు నన్ను, నీ పేరేంటి, ఏం చేస్తున్నావు, ఎంత వస్తుంది, ఎక్కడుంటావు, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెళ్ళైతే ఉద్యోగం మానేస్తావా అని కూడా అడిగారు. అప్పుడే అనుకున్నాను, పెళ్ళికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అని. ఈ సంబంధం వద్దు అని చెప్పాలని అనిపించింది. అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు, కానీ వాళ్ళ అమ్మా నాన్న ఎంత చెప్తే అంతలా ఉన్నాడు. అబ్బాయిని అడిగారు అమ్మాయి నచ్చిందా అని. వాళ్ళ అమ్మా నాన్న వైపు చూసి మీ ఇష్టం అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇంకేం, అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం అంటూ అమ్మ వాళ్ళు అందరూ పెళ్లికి ఒప్పేసుకున్నారు. నా అభిప్రాయం అడగకుండానే ఒకసారి తనతో మాట్లాడాలి అనుకునే లోపే పంతులు గారు శుభస్య శీఘ్రం అనేసరికి తాంబూలాలు మార్చేసుకున్నారిద్దరు. ఇంకేముంది, 10 రోజుల్లో మంచి ముహూర్తం కూడా పెట్టేశారు. నాకైతే చాలా కోపం వచ్చింది. నా అభిప్రాయంతో ఎవ్వరికీ పని లేదా అని, నా పెళ్లికి నా అంగీకారం లేకుండా ఎలా చేస్తారు అని బాగా అరిచాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు నా మాట. అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా తెలియదు. పోనీ కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి. అదీ కాకుండా 10 రోజుల్లోనే పెళ్ళి అనేసరికి అన్ని పనులు ఒకేసారి నెత్తి మీద వచ్చి పడ్డట్లు అయ్యింది. షాపింగ్, బట్టలు, బంగారం, నగలు కొనటం ఇవే సరిపోయాయి. కార్డులు వేయించడం అయ్యాక ఒక కార్డు తీసుకుని వచ్చి చూపించారు నాన్న. ఆ కార్డులో చూశాను అతని పేరు వంశీ. అప్పటి వరకు తన పేరు కూడా తెలియదు. అలా అతనితో ఏమీ మాట్లాడకుండానే మా పెళ్లి జరిగిపోయింది. నాకైతే బాగా కోపంగా ఉండేది. కనీసం తను కూడా నా ఇష్టం తెలుసుకోలేదు అని. అయిష్టంగానే కొన్నాళ్ళు గడిచింది. పెళ్లికి ముందు ఊహించుకున్న జీవితం వేరు, ఇప్పుడు ఉన్న జీవితం వేరు. దేవుడా, ఎందుకు నాకు ఇలా చేసావు? నేనేం పాపం చేశాను? నేను అడిగిందేంటి, నువ్వు ఇచ్చిందేంటి అని దేవుడిని మొరపెట్టుకునేదాన్ని. మా పెళ్ళైన 2 నెలలకే నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు నా కోసం ఒక డైమండ్ రింగ్ కొని గిఫ్ట్గా ఇచ్చారు. అప్పుడే తెలిసింది నేనంటే అతనికి అంత ఇష్టం ఉంది అని.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఎప్పుడూ నేనే విసుక్కునేదాన్ని. కానీ పాపం ఒక్కసారి కూడా తను నన్ను ఏమీ అనలేదు. కానీ నేను ఏమన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రోజు ఆ ఉంగరం నా చేతికి తొడుగుతూ ఐ లవ్ యూ అని పెళ్లి చూపుల్లోనే తనకు నేను నచ్చేశానని చెప్పారు. ఆ రోజే తెలిసింది తన మనసులో ఉన్న ప్రేమ. అప్పుడే నా మనసులో ఏదో మూల దాక్కొని ఉన్న ప్రేమ కూడా బయటకు వచ్చింది. లవ్ యూ టూ అని చెప్పేశాను నేను కూడా. అప్పటి నుంచి నేను ఎలా ఉండాలి అనుకున్నానో నా జీవితం అలాగే ఉంది. సరదాగా అలా సినిమాకి, షికార్లకు వెళ్ళటం, ఎంజాయ్ చేయడం. పెళ్ళైన తర్వాత భర్తతో అలా మొదటిసారిగా వెళ్తే ఆ ఆనందమే వేరు అనిపించింది. ఇక అప్పుడు మొదలైన మా ప్రేమ ప్రయాణం 5 ఏళ్లుగా ఇలా కొనసాగుతూనే ఉంది. మా ప్రేమకు గుర్తుగా 2 పిల్లలు కూడా. ఇది నా ప్రేమ కథ. పల్లవి లాంటి ప్రేమ కథలు ఎంతోమందికి జరిగి ఉండవచ్చు. అలా ఎంతమందికి జరిగాయో కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.